ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ప్రాముఖ్యంగా ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. హేబేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనం ఒకసారి చదువుకుందాం. హేబేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఇప్పటి వరకు తండ్రి నీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో తండ్రి జూమ్ మీటింగ్ ద్వారాగా కావచ్చు, ఫేస్బుక్ ద్వారాగా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు కూడుకోవటానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి మరి ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి, నోటి బోరుగా వాడుకోనండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును గ్రహించగలిగి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించటానికి నీ కృపలో భద్రపరచండి ఆయన. తండ్రి మరి ఎందరైతే తండ్రి వాక్యములకు దూరంగా ఉంటున్నారో మరి ప్రతి ఒక్కరు కూడా తండ్రి సర్వసత్యాన్ని తెలుసుకునేలాగా మీ యొక్క సహాయాన్ని అందించండి. మరి అదేవిధంగా తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీరు మహిమ పొందగలరని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంచుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటిది ప్రధాన అంశంగా మనము అనేకమైనటువంటి అంశాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఈ రోజున పరిశుద్ధాత్మ ఉనికి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు జరుగుతూ ఉన్నప్పటికీ దేవుడు సంఘానికి కృపావరములను అనుగ్రహించు పరిశుద్ధాత్మను గురించి వాగ్దానము ఎందుకు చేశాడు? ఈరోజు మనకు అంశం ఇది. మరలా చెప్దాం. పరిశుద్ధాత్మ ఉనికి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతూ ఉన్నప్పటికీ మరి దేవుడు సంఘానికి కృపావరములను అనుగ్రహించు పరిశుద్ధాత్మను గురించి వాగ్దానము ఎందుకు చేసి ఉన్నాడు? వీటిలో ఈరోజు మనం నేర్చుకునేటువంటిది పరిశుద్ధాత్మ ఉనికి, ప్రత్యక్షతలు, కార్యముల గురించి ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుడు ఆ పరిశుద్ధాత్మను గురించి ఎందుకు వాగ్దానం చేశాడు అనేటువంటిది కూడా మరి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం సమయం ఉంటే. అయితే ప్రియులారా, మరి అప్పటికీ పరిశుద్ధాత్మ ఉనికి, మరి అప్పటికి అంటే ఉనికి, ఆయన యొక్క ప్రత్యక్షతలు జరుగుతూ ఉన్నా, అంటే ఈ యొక్క ఎవరైతే పరిశుద్ధాత్మను గురించి కృపావరం అనుగురించి పరిశుద్ధాత్మ గురించి వాగ్దానము దేవుడు చేసి ఉన్నాడో ప్రవక్తల ద్వారాగా, మరి అప్పటికి కూడాను మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, ఆయన యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతూనే ఉన్నాయి. మరి అయినా కానీ ఏం చేసి ఉన్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ గురించి ప్రవక్తల ద్వారాగా. మరి కృపావరం గురించి పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేసి మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యములు మరి జరగటానికి గల కారణం ఏమిటి? ఎందుకు జరుగుతూ ఉన్నవి పరిశుద్ధాత్మ కార్యం? అంటే ఆయన యొక్క ఉనికి కానీ, మరి ఆయన యొక్క ప్రత్యక్షత కానీ, ఆయన యొక్క కార్యములు కానీ ఎందుకు జరుగుతూ ఉన్నవి అంటే, మరి దేవుని యొక్క స్వరము మరి ఏ కాలమందైనను ఎవరు కూడా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి అయితే దేవుడు ఎవరి ద్వారాగా ఎలా మాట్లాడతాడు? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క చిత్తము మరి ఎలాగా
మరి తెలియజేస్తాడు తన యొక్క ప్రజలకి, తన యొక్క జనాంగానికి అంటే అది చెప్తూ ఉన్నాడు కదా. మరి ఒక కాలంలో దేవుడు మరి తోడుగా ఉండి ప్రవక్తల ద్వారాగా మాట్లాడి నడిపించాడు. మరొక కాలంలో యేసుక్రీస్తుకు తోడుగా ఉండి యేసుక్రీస్తు ద్వారాగా మాట్లాడాడు, అదే విధంగా నడిపించాడు. మరి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నవి. అయితే సంఘానికి మరి ఏ విధముగా ఆయన తోడుగా ఉంటున్నాడు, ఇవి ఎలాగా మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటివి చాలా ప్రధానమైన విషయాలు ప్రియులారా. కనుకనే మరి ఈ కృపావరములలో అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ అంటే మనము గతంలో చెప్పుకున్నాం, ఆత్మను గూర్చిన వాగ్దానాలు మరి రెండు ఉన్నవని, ఆ రెండిట్లో ఒకటి ఆత్మను బ్రతికింపజేసేటువంటి ఆత్మను గురించి వాగ్దానము, పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం అని, రెండవది కృపావరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ వరం అనేటువంటిది. ఇవి రెండు ప్రధానమైనటువంటి విషయాలుగా మనం నేర్చుకున్నాం పిల్లరా. అయితే మరి ఈ కృపావరం అనుగ్రహించే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అప్పటికే ఈ వాగ్దానము చేసేటప్పటికే పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, ప్రత్యక్షతలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఏ విధంగా మనము వీటిని గ్రహించాలి అంటే, మరి చాలా స్పష్టంగా లేఖనాల్లో చెప్పబడతా ఉంది పిల్లారా. దేవుడు మనకు తోడుగా ఎలా ఉన్నాడు అంటే, మరి ఆయన ఎవరి ద్వారాగా మాట్లాడతాడు అనేటువంటి మనం పరిశీలన చేసినట్టయితే, మొదటగా ఎలా మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారాగా దేవుడు తోడుగా ఉండి మాట్లాడాడు ఒక కాలంలో. మరి ఒక కాలంలో ఏం చేసి ఉన్నాడు? యేసుక్రీస్తుకు తోడుగా ఉండి ఆయన ద్వారాగా మనతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా తోడుగా ఉన్నాడు. ఆ విధంగా మనతోటి మరి మాట్లాడుతుంటే మనం చూస్తూ ఉన్నాం. కనుకనే వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకి యేసుక్రీస్తు ద్వారాగా ఉంటాడు. ఇది ప్రధానమైనటువంటి విషయం. అంటే ఏదైతే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు యేసుక్రీస్తు ద్వారాగా తోడుగా ఉంటాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. కనుకనే ప్రియులారా, యేసుక్రీస్తు వారు తను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే, నేను యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మీకు తోడుగా ఉంటాను, మీతో ఉంటాను అని మాట చెప్తున్నాను మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి ఆయన యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను నా తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు అనేటు, ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవడు, మీ వద్దకు వస్తాడు, మరి ఆయన మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడని యేసుక్రీస్తు వారు మరి ప్రాముఖ్యంగా ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం క్లియరా. కనుకనే మరి ఈ రోజున మనము నేర్చుకునేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు. మరి ఇది ఎప్పటి వరకు అంటే, యేసుక్రీస్తు వారు ఉన్న కాలం వరకు, ఆది నుండి యేసుక్రీస్తు వారు మరి ఉన్న కాలం వరకు కూడా మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, ఆయన యొక్క ప్రత్యక్షతలు, ఆయన యొక్క కార్యముల గురించి మనము స్పష్టంగా తెలుసుకున్న ప్రియులారా. కనుకనే మరి కృపావరం అనుగ్రహించి పరిశుద్ధాత్మ గురించి వాగ్దానము ఎవరి ద్వారాగా తెలియజేశాడు, అది ఎప్పుడు నెరవేరింది అనేటువంటిది మనము తెలుసుకోవాలి. అంటే కృపావరములను అనుగ్రహించిన పరిశుద్ధాత్మ గురించి ఆ యొక్క వాగ్దానము ఎవరి ద్వారాగా తెలియజేశాడు, అది ఎప్పుడు నెరవేరింది అనేటువంటిది మనం పరిశీలన చేసినట్టయితే, అది ఏవేలు ప్రవక్త ద్వారాగా మనము మరి చదువుకొని ఉన్నాం. 2వ అధ్యాయము 28 నుంచి 29 వచనాల్లో. అదే విధముగా యెషయా ప్రవక్త ద్వారాగా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారాగా, ఇర్మియా ప్రవక్త ద్వారాగా మరి ఆ పరిశుద్ధాత్మను గురించి, కృపావరంలో అనుగ్రహించి పరిశుద్ధాత్మ గురించి వాగ్దానము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎలాగా అంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను. ఈ విధంగా ప్రవక్తల ద్వారాగా మరి దేవుడు కృపా వరములను అనుగ్రహించిన పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశాడు. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలు అనుసరించు వారిని గాను, నా విధులు గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను అంటున్నాడు. అదే విధముగా నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే ఈ విధముగా
తండ్రి అయిన దేవుడు కృపావరం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించి మరి ప్రవక్తల ద్వారా, అంటే ఏవేలు ప్రవక్త ద్వారాగా, యెషయా ప్రవక్త ద్వారాగా, ఇంకా అనేక మంది ప్రవక్తల ద్వారాగా తెలియజేసినట్టుగా లేఖనాల్లో చెప్పబడతా ఉంది. అయితే ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరింది అంటే పెంతెకోస్తు పండుగ దినము నాడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన 12 మరి ఆ రోజున ఆ శక్తిని పొందుకొని పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విషయంలో మరి అక్కడ జరిగిన సందర్భాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల్లో మరి ప్రవక్త అయినటువంటి ఏబేలు ద్వారాగా మరి ఆ ప్రవచించబడినటువంటి ప్రవచనం నెరవేర్పు ఇక్కడ చూస్తూ ఉన్నాం. పేతురు గారు చెప్తున్నటువంటి సందర్భం ఇది. అయితే అక్కడ ఉన్న ప్రజలు వీరు కొత్త మద్యాన్ని సేవించి ఉన్నారు, అందుకనే వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి క్రమంలో మరి పేతురు గారు ఏం చెప్తూ ఉన్నారంటే, కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారు, అపహాస్యం చేశారట. మరి అప్పుడు ఉన్నటువంటి జనులు అంటే ఇశ్రాయేలీలు. అయితే పేతురు ఆ పదున కొరతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా చెప్తున్నాడు. ఎవరెవరితో చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరు అంటే యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైన కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంటే ఆ రోజున వారు కృపా వరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు మాట్లాడుతున్న భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడేటువంటి క్రమంలో వీరు కొత్త మద్యాన్ని సేవించారనేటువంటిది అపహాస్యం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జనులు. అయితే ఆ జనులతోటి పేతురు గారు చెప్తున్న ప్రసంగం అన్నమాట ఇది. మరి ఏబేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినములందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనంలో కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. మరి ఇది నెరవేర్పు మరి ఎప్పుడు జరిగింది అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినము నాడున మరి జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. ఇది మరి కృపా వరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించి మరి వాగ్దానము నెరవేర్పు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే దీని యొక్క ప్రత్యేకతలు అంటే ప్రత్యక్షతలు, ఉనికి, అదేవిధంగా ఆయన యొక్క కార్యంలో కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఆది నుండి కూడా యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా ఆయన యొక్క ఉనికి, ప్రత్యక్షతలు, అదే విధముగా కార్యములు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ప్రారంభంలో పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఆది కాండము 1వ అధ్యాయంలోనే 1 నుంచి 2 వచనంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అని చెబుతూ దేవుని ఆత్మ జలముల పైన లాడుచుండెను. దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ అంటే ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు అనేటువంటిది మనం గతంలో తెలుసుకొని ఉన్నాం. దేవుని ఆత్మ అంటే ఏమిటి? పరిశుద్ధాత్ముడు అని. అంటే ఏ విధంగా మనము దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అని చెప్పగలుగుతూ ఉన్నాము అంటే లూకాసు వార్త 11వ అధ్యాయంలో 20వ వచనం చెప్పబడతా ఉంది. నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎలాగా? దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అన్నాడు. అంటే దేవుని వ్రేలు అనగా కూడా ఇక్కడ ఏమవుతా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మని గురించే రాయబడినది. అది ఎలాగా పరిశుద్ధాత్ముడు అంటే ఇక్కడ అదే సందర్భంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. చూడండి, అంటే దేవుని వ్రేలు అనగా దేవుని ఆత్మ అనగా ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నటువంటి అనేకమైనటువంటి పేర్లు ఏమిటో గతంలో మనము నేర్చుకొని ఉన్నాం. అదేమిటంటే దేవుని ఆత్మ అని,
దేవుని చేవ్రాత అని, యెహోవా హస్తమని, దేవుని కరుణా హస్తం అని, అదేవిధంగా దేవుని హస్తము, ప్రభు హస్తం అని, ఈ విధముగా మనము చాలా సందర్భాలు మరి పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి వివిధ పేర్లు మనము తెలుసుకున్నాం, నేర్చుకున్నాం పిల్లలు. కనుకనే మరి ఆ దేవుని ఆత్మ ఆది కాండంలోనే మనము మరి ఆది నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరి ఏ విధముగా తన గురించి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పూర్వకాలంలో ఎలా మాట్లాడేవాడు దేవుడు, ఎలా మాట్లాడేవాడు, ఎవరి ద్వారాగా మాట్లాడేవాడు పూర్వకాలంలో అంటే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్నాడు. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? పితరుల ద్వారా. అంటే పితరుల ద్వారాగా ఎలా మాట్లాడేవాడు అంటే డైరెక్ట్ గా పితరులతోనే మాట్లాడేవాడా? ఆయన స్వరం వినిన వారు లేరు, ఆయన స్వరూపం చూసిన వారు లేరు అనేటువంటి లేఖనం చెప్తా ఉంటే, మరి పితరులతో మరి దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే, దేవుడు ఏదైతే మాట్లాడాలనుకుంటాడో అది ప్రవక్తల చేత చెప్పిస్తాడు. మరి ప్రవక్తలు ఎలా మాట్లాడేవారు అంటే, ప్రవక్తలు దేవుని మాటలు ఎలా చెబుతారు? ఇది ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు, మరి ఏదైతే చెప్పాలనుకుంటూ ఉన్నాడో అది ప్రవక్తల ద్వారాగా చెప్తున్నాడు అనేటువంటి లేఖనం చెప్తా ఉంది. నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని చెప్పబడతా ఉంది. మరి ఎలా మాట్లాడేవాడు పితరులతోటి అంటే, ఆ దేవుడు ప్రవక్తల చేత, ఎలాగా? ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ వలన మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు? ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ వలన మాట్లాడేవారు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పితరులతో మాట్లాడేవాడు. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే దేవుడు తన ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తల చేత మాట్లాడేవాడు. మరి ఇది చాలా స్పష్టంగా గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి ప్రధాన అంశంగా మనము అనేకమైనటువంటి పాఠ్యాంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాటిట్లో మరి పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, అదేవిధంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు, వీటిని మనం నేర్చుకుంటూ ఉండగా మరి లేఖనాల్లో ఉన్నటువంటి సర్వసత్యాన్ని గ్రహించడానికి దేవుడు మనకు ఆ మంచి హృదయమును కూడా దయచేయం గాక అనేటువంటిది మనము తెలుసుకోవాలి ప్రియులారా. కనుకనే ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ ద్వారా పూర్వము మరి దావీదు ద్వారా పలికినటువంటి లేఖనాలను మనం పరిశీలన చేయాలి. మనం చెప్పుకున్నాం కదా, పితరులతో ఎలా మాట్లాడతాడు అంటే దేవుడు తన ఆత్మ ద్వారా ప్రవక్తల చేత మాట్లాడు, తన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ చేత ప్రవక్తల చేత మాట్లాడతాడు. ఈ విషయాన్ని మనం లేఖనాలలో చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉన్నది ఏమిటంటే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. ఎలా చెప్పాడు దావీదు? పరిశుద్ధాత్మ వలన చెప్పాడు. అంటే దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఆయన రాజేనా? రాజుయే కాకుండా ఆయన ఒక ప్రవక్త. దావీదు మనకి చాలా మంది తెలిసింది ఏంటంటే దావీదు రాజు అని తెలుసు, కానీ ఆయన ప్రవక్త అనేటువంటిది చాలా మందికి తెలియనటువంటి విషయం. దావీదు కూడా ఒక ప్రవక్త, దావీదు ఒక రాజు. చూడండి, అంటే మరి ప్రవక్తల ద్వారాగా నానా సమయంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు మరి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అయితే దావీదు అనేటువంటి ఆయన ప్రవక్తేనా? అవును, ఆయన ప్రవక్తే. మరి దేవుడు ప్రవక్తల వలన పితరులతో మాట్లాడేవాడు. దేవుడు ప్రవక్తల ద్వారా ఎవరి వలన మాట్లాడేవాడు అంటే పరిశుద్ధాత్మ వలన మాట్లాడేవాడు. ప్రవక్తలు ఎవరి వలన మాట్లాడేవారు అంటే పరిశుద్ధాత్మ వలన మాట్లాడేవారు. మరి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికినటువంటి లేఖనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం.
పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికినటువంటి లేఖనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనంలో, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రావ చూపిన యూదాను గూర్చి. ఇది ప్రవచనం. దావీదు ప్రవక్తగా మరి ప్రవచించినటువంటి సందర్భము. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అంటున్నాడు. అంటే పూర్వము పలికినటువంటి లేఖనము అంటే దావీదు ప్రవక్త గనక. అదే విధంగా ఇంకొక సందర్భంలో అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 26వ వచనంలో, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఇప్పుడు అర్థం అవ్వాలి లేఖనం. దేవుడు ఎలా మాట్లాడేవాడు? మన పితరులతోటి ప్రవక్తల ద్వారాగా. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించే క్రమంలో జరిగినటువంటి ఈ సందర్భాన్ని మరి ఆయన ప్రవచించాడట దావీదు గారు. ఎలాగంటే, నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధముగా సిలువకు అప్పగింపబడతాడో అనేటువంటి విషయాన్ని పూర్వము ఎప్పుడో దావీదు ద్వారాగా పరిశుద్ధాత్ముని ద్వారా మరి దావీదు నోట పలికించితివి అనేటువంటిది లేఖనము చెప్పబడతా ఉంది పిల్లారా. కనుకనే మనము స్పష్టంగా తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ మరి సంపూర్ణ వివరణ అనేటువంటి విషయంలో. మరి దావీదు గారు రాజు అనే మనకు అందరికీ తెలుసు, కానీ ఆయన ప్రవక్త అనటానికి ఆధారాలు ఏమిటి అనేటువంటి వారు లేకపోలేదు ప్రియులారా. ఆయన ప్రవక్తే. ఆయన ప్రవక్త అని కూడా లేఖనం చెప్పబడతా ఉంది. మరి చాలా మందిలో ఈ యొక్క సందేహం ఉంది. దావీదు రాజునికి జయము జయం అనేటువంటిది మరి చాలా మంది చెబుతూ ఉంటారు, కానీ ఆయన ఒక ప్రవక్త అనేటువంటి విషయము మరి 100కి మరి 80% కానీ 90% కానీ తెలియనటువంటి పరిస్థితి ప్రియులారా. మరి ఆ విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. మరి దావీదు ఒక ప్రవక్త. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నామంటే, మరి దేవుడు ఎలా మాట్లాడేవాడు? నానా సమయంలో నానా విధములుగాను మన పితరులతో మరి ప్రవక్తలతో మాట్లాడాడు అనేటువంటిది అంటే ఇక్కడ చెప్పబడతా ఉంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 25 నుంచి 31వ వచనంలో దావీదు ప్రవక్త అనబడటానికి మరి రుజువులు లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25 నుంచి 31వ వచనం వరకు. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను. ఆయనను గూర్చి, ఎవరిని గూర్చి? యేసుక్రీస్తు వారిని గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే యేసుక్రీస్తు వారు మరి ఏ విధముగా యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మరి ఇక్కడ చెప్పబడుతున్నది ప్రియులారా. మరి ఆయన గూర్చి దావీదు ఇట్లా యేసుక్రీస్తు వారి గురించి దావీదు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటేనే ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లాసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట నీవు. నాకు జీవ మార్గం తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు, అతడు ప్రవక్త అయ్యుండెను. ఎవరంట? దావీదు గారు రాజే కాకుండా ఆయన ప్రవక్త అయ్యుండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్తాను. చూడండి, అంటే
దావీదు గారు ప్రవక్త అయి ఉన్నాడు. మరి దావీదు నోట పరిశుద్ధాత్మని యొక్క మాటలు పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కనుకనే ఇంకొక సందర్భంలో మరి పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారాగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. యెషయా ప్రవక్త ద్వారాగా అది ఎలాగంటే అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయంలోనే 26 నుంచి 27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము అంటూ, ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. చూడండి, అంటే మనకి ఈ యొక్క లేఖనాలను ఏ విధంగా గ్రహించగలగాలి అంటే, పూర్వకాలంలో దేవుడు ఏ విధంగా మాట్లాడేవాడు? పితరులతో మాట్లాడేవాడు. మరి పితరులతో ఏ విధంగా మాట్లాడేవాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా. అదే చెప్తున్నాను కదా, పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అది యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా రాయబడి ఉన్నది. ఇంకేమంటున్నాడంటే, దేవుడు తన కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను గూర్చి పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడట. అది రోమాపత్రిక 1:4 చెప్పబడతా ఉంది. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాడు. ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు వారి గురించి, ఆ యొక్క సువార్త విషయమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాల గురించి. మరి అయితే దేవుడు ఆది నుండి కూడా తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించి ఉన్నాడు. ఎవరి ద్వారాగా దేవుడు మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారాగా. మరి ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో. ఎప్పటి నుంచి అంటున్నాడు? ఆది నుండి. మనం ఆది నుండి కూడా చెప్పుకున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఆత్మ అగాధ జలమును అల్లాడుచుండి అనేటువంటిది. అంటే ఆది నుండి కూడా మరి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిచ్చాడట. అదే చెప్తున్నాడు అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో, అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించి, అన్నింటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉంట ఆవశ్యకము. మోషే ఇట్లనెను. చూడండి, చెప్తున్నాడు ఇక్కడ ఎలాగా మాట్లాడిచ్చాడు పరిశుద్ధ ప్రవక్తల తోట అంటే, మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆది నుండి కూడా చెప్తున్నాడు ఎలాగా తన పరిశుద్ధ ప్రవక్తల నోట మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారాగా? పరిశుద్ధాత్మ చేత. అదే చెప్తున్నాడు కదా, మోషే ఇట్లనెను, దేవుడు ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అనెను. అంటే ఆ ప్రవక్త ఎవరి గురించి చెప్పబడింది? మోషే ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు వారి గురించి. అంటే మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును నా వంటి ఒక ప్రవక్తను అని పరిశుద్ధాత్మని చేత, పరిశుద్ధాత్మని ద్వారాగా మోషే పలికినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇది ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తా ఉన్నాం. 18వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో, ఆ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగా అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్త నీ సహోదరులలో నీకు కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. నీ వంటి ప్రవక్తను వారిలో నుండి ఏమంటున్నాడు? వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతని ఆజ్ఞాపించిన యావత్తును
అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాని దాని గురించి విచారణ చేసేద్దాము. మరి ఈ విధముగా మరి నా వంటి మరి ప్రవక్త మీ సహోదరుల నుండి పుట్టిస్తాడు అనేటువంటిది మరి చెప్పబడతా ఉంది ప్రియులారా. ఇది ఎలాగా దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడు ప్రవక్తల ద్వారాగా అంటే పరిశుద్ధాత్మని చేత మాట్లాడిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అదే విషయం ఇక్కడ మరి పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, ఆయన యొక్క ప్రత్యక్షతలు, ఆయన యొక్క కార్యము కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటే యెహోవా వాక్కు అనగా ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు అనేటువంటిది మనకి స్పష్టంగా చెప్పబడతా ఉంది. అదే లేఖనాల్లో మనం పరిశీలన చేద్దాం. మొదటి దినవృత్తాంతములలో గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధము జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని విస్తారంగా రక్తము నేల మీదకి ఓడ్చితివి అని దావీదుతోటి మరి యెహోవాకు అనగా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమై మరి ఈ విధముగా చెప్పినట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే యెహోవా వాక్కు అనగా పరిశుద్ధ ఆత్మునికి మరొక పేరు అనేటువంటి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదే విషయం ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 11వ వచనం రాయబడి ఉంది, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుతున్నదని సెలవిచ్చెను, అందుకు బాదం చెట్టు చువ్వ కనబడుతున్నదని నేను అనగా. అంటే ఈ విధంగా యెహోవా వాక్కు అనగా పరిశుద్ధాత్మ యొక్క మాటలు అనేటువంటిది మనము గ్రహించాలి. ఇంకొక సందర్భంలో ఇదే యెహోవా వాక్కు అని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. కావున ఇదే యెహోవా వాక్కు అనేటువంటివి మరి అనేక ప్రవక్తల యొక్క గ్రంథాల్లో రాయబడి ఉన్నవి. యెషయా గ్రంథం 55:8లో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 59:20లో కూడా సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళు కొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. ఈ విధముగా పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు మరి ఏ విధంగా ఉన్నాయంటే మరి ప్రవక్తల ద్వారాగా మాట్లాడినట్లు మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కనుకనే పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో మరొకటి ఏమిటంటే యెహోవా హస్తము అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. అంటే మనం ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాం, దేవుని వ్రేలితో నేను దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల, అదేవిధంగా యెహోవా హస్తము, ఇంకా చాలా దేవుని యొక్క కరుణాహస్తము, ప్రభుహస్తము అనేటువంటిది. ఈ విధముగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో మరొకటి ఏమిటంటే మరి యెహోవా హస్తం అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 46వ వచనంలో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. యెహోవా హస్తము అనగా పరిశుద్ధాత్ముడు ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చెను. ఇక్కడ బలపరిచింది, ఏలియాను బలపరిచినది ఎవరు అంటే యెహోవా హస్తము అనగా పరిశుద్ధాత్ముడు. ఇంకా యెషయా గ్రంథం 59:1లో కూడా రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కురుస కాలేదు అన్నాడు. యెహోవా హస్తము అనగా ఏమిటి? పరిశుద్ధాత్ముడు. అంటే యెహోవా హస్తము కురుస కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అంటే ఇక్కడ యెహోవా హస్తము కురుస కాలేదు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము అనగా పరిశుద్ధాత్ముడు అని ఇంకొక సందర్భం మనం చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథము 37:1లో యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, యెహోవా హస్తము నా మీదికి వచ్చేనని చెబుతూ నేను ఆత్మవచుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపాను, ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా అన్నాడు. అంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 37:1 మనం స్పష్టంగా అర్థం, యెహోవా హస్తము అనగా పరిశుద్ధాత్మ అనేటువంటిది. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా. అంటే పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరింపబడును అని ప్రవక్తల ద్వారాగా ప్రవచించబడి ఉన్నవి. వారు ఏ విధంగా పొందుకొని ఉన్నారు అపోస్తులు అంటే మరి ఆరి మీదకి పరిశుద్ధ అపోస్తుల మీదకి దిగినట్లు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ యెహోవా హస్తం నా మీదకి వచ్చెను అనగా పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చెను,
నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయాను. ఈ విధముగా పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, ప్రత్యక్షతలు, కార్యములు మరి అనేకాలు ఉన్నవి. ఇవన్నీ కూడా చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మరి పాత నిబంధన కాలం జరిగినటువంటి ఇవన్నీ కూడా మనము కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకొని ఉన్నాం. అదే విధముగా మరి పాత నిబంధన కాలంలో జరిగినటువంటి అనగా ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలములలో సువార్తలలో వ్రాయబడినటువంటి లేఖనాలను అనగా పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ కార్యములను పరిశీలన చేద్దాం. పాత నిబంధన కాలము అనగా అంటే ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలము ఉన్నటువంటి సువార్తలలో చెప్పబడినటువంటిది. సువార్తలలో అనగా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా బోధించిన కాలము. అదే కాలము ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలమే. కొత్త నిబంధన అని రాయబడినటువంటి 4 సువార్తలలో మరి ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, ఆయన ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ కార్యముల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? పాత నిబంధన రాయబడినటువంటి మరి ఆది కాండం నుంచి కూడా మరి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రత్యక్షతలు, ఉనికి, ఆయన యొక్క కార్యముల గురించి మనం తెలుసుకొని ఉండగా ఇప్పుడు క్రొత్త నిబంధన రాయబడినటువంటి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో 4 సువార్తలలో రాయబడినటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ కార్యముల గురించి మనము తెలుసుకుందాం. మరి యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన జన్మించిన విధం ఎట్లా ఉన్నది? మరి యేసుక్రీస్తు వారు జనన విధము ఎట్లా ఉంది అని లేఖనం చెప్పబడతా ఉంది. మత్తయి సువార్త 1:18 చెప్పబడుతూ ఉంది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చూడండి, అంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యములు. గర్భవతిగా మరి కన్య మరియ గర్భవతిగా ఉండటానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వలన అని ఇక్కడ లేఖ చెప్పబడతా ఉంది. యేసు క్రీస్తు జనన విధమెట్లనగా మత్తయి సువార్త 1:18 చూడండి. ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానం చేయబడిన తరువాత, ఎప్పుడు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు, అంటే వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇంకా ఆ విషయం చూసినట్టయితే మరి ప్రభుదూత ప్రత్యక్షమై యేసోపునకు ఏమని చెప్పాడు అది చెప్తున్నాడు. మత్తయి సువార్త 1:20 అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, అంటే ఏ సంగతుల గురించి? ఆమె గర్భవతిగా ఉన్నది అనేటువంటి విషయం ఆలోచించుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నము అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసోపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. భయపడొద్దు అన్న, చేర్చుకోవడానికి భయపడొద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును అన్నాడు. అంటే ఆమె గర్భం ఎలా ధరించింది అంటే పరిశుద్ధాత్మ వలన ధరించింది. ఇదే విషయం కూడా మరి ఆ కన్యమరితోటి దూత చెప్పేటువంటి సందర్భాన్ని మనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1:29-32 ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత చెప్తున్నాడు, మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి. చూడండి, అంటే ఆమె దేవుని వలన కృప పొందినది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై ఎవరి కుమారుడు అనబడతాడు? మరియ కుమారుడు అనబడు. చాలా మంది చేస్తున్న బోధ ఇదే. ఈయన మరియ కుమారుడు కాదా? యేసోపు కుమారుడు కాదా? ఈయన వడ్లవాణి వాడు కాదా అనేటువంటిది ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారి గురించి చెప్తా ఉన్నారు. కానీ ఈయన ఎవరు కుమారుడు అనబడతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన రాజ్యం అంతం లేనిదే ఉంటుంది అనేటువంటిది లేఖనాల్లో చెప్పబడుతూ ఉంటున్నారు. కనుక యేసుక్రీస్తు వారి గురించి ఆయన జనన విధం ఎట్లా అనగా మరి పరిశుద్ధాత్ముని ద్వారా, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మనం చూసినట్లయితే
యేసుక్రీస్తు వారు జన్మించటానికి కన్యమరియ గర్భవతిగా ఉండటానికి గల ప్రధాన కారణము పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యములు. అదే విధముగా బాప్తిసమిచ్చి యోహాను గురించి జకర్యాతో దూత పలికినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. జకర్యాతో దూత పలికిన సందర్భము అంటే పరిశుద్ధాత్మ కార్యములు అంటే క్రొత్త నిబంధన అని రాయబడినటువంటి 4 సువార్తలలో అనగా యేసుక్రీస్తు వారు మరణించక ముందు వరకు మరి జరిగినటువంటి కార్యములను మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి జకర్యాతో దూత మాట్లాడినటువంటి సందర్భము. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అంటే యాజక ధర్మము జరిగించేటువంటి క్రమములో యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా అక్కడ ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా. ఎక్కడ కనపడ్డాడు? ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎలాగా? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరి ఎలా నిండుకొని ఉంటాడట? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. అంటే జకర్యాతో దూత ఏమని చెప్పబడుతుంది యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గురించి అంటే ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు అనేటువంటిది మరి దూత జకర్యాతో చెప్పినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రవచించింది. ఎవరు? జకర్యా భార్య అనగా బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లి అయినటువంటి ఎలిజబెత్ గారు మరి ప్రవచించినది. అది చూద్దాం ఒకసారి. ఎలాగ ప్రవచించింది? పరిశుద్ధాత్మతో నిండుకొని. ఇదే చెప్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 41-45 వచనాల్లో ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. అంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యములు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆది నుండి కూడా తన పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో, ఏదైతే తన సంకల్పం నెరవేర్చాలనుకుంటున్నాడో అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ మరి పరిశుద్ధాత్మని అనగా కృపావరం అనుగురించి పరిశుద్ధాత్మ గురించి ఎందుకు వాగ్దానం చేయవలసి వచ్చింది? అది విషయము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ నిండుకొనినదై బిగ్గరగా ఇట్టనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గానుక నమ్మి ఆమెను ధన్యురాలు అనెను.
మరి ఈ విధముగా మరి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి ప్రవచించినటువంటి సందర్భాన్ని మనం పరిశీలించాం. మరి జకర్యాను చూసినట్టయితే ఆయన కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జకర్యా, అది లోకాసు వార్త 1 అధ్యాయము 67 నుంచి 69 వచనాల్లో, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను. అంటే చూడండి, అంటే జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తూ ఉన్నాడు. అదే విధముగా తన భార్య ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని మరి ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాము. అదే విధముగా మరి బాప్తిస్మిచ్ యోహాను గురించి దూత జకర్యాతో ఏమని చెప్పాడు అంటే, బాప్తిస్మిచ్ యోహాను కూడా పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు అనేటువంటి విషయము ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మనం చూస్తా ఉన్నాం పిల్లారా. అదే విషయం చెప్తున్నారు కదా, జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను, ప్రభు అయిన ఇస్రాయేల్ దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను. మరి ఈ విధంగా ఎలిజబెత్ ప్రవచించడం జరిగింది. అదేవిధంగా జకర్యా ప్రవచించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొక సందర్భం మనం చూసినట్టయితే మరి సిమియోను గురించి కూడా మనం ఒకసారి పరిశీలన చేసి ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లలు. సిమియోను లోకాసు వార్త 2వ అధ్యాయంలో 2వ అధ్యాయములో 25 నుంచి 26 వచనాలలో, యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండెను. ఎవరి మనుష్యుడు అంటే ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడానికి అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. యేసు క్రీస్తు వారిని చూసే వరకు కూడా నువ్వు మరణించవు అని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నదట సిమియోను అనేటువంటి మరి నీతిమంతుడికి. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చాను. మరి ఏం జరిగింది అక్కడ అంటే, పరిశుద్ధాత్మ ఏ విధంగా తెలియపరిచాడు? యేసుక్రీస్తు వారిని చూసే వరకు కూడా నువ్వు మరణించమని. ఆ విధముగానే ఆయన యేసుక్రీస్తు వారిని చూశాడు. యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు ప్రవచించాడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం పిల్లరా. కనుకనే పరిశుద్ధాత్మ ఉనికి కనబడుతూనే ఉంది. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షలు కనబడుతూనే ఉన్నవి. అలాగనే ఆయన కార్యాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారి విషయంలో కనుక మనం చూసినట్లయితే ఒక సందర్భంలో మరి లోకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనంలో, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌరములు ఆయన మీద దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వినపడింది. అంటే యేసుక్రీస్తు వారి విషయంలో మనము మరి చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌరం ఆయన మీదకి దిగి వచ్చిన. లోకాసు వార్త 4:1 కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండటం మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం లూకా 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపించబడ్డాడు. ఎన్ని దినాలట? 40 దినాలు. మరి ఈ విధముగా ఇంకా చూసినట్టే చాలా సందర్భాలు మార్కు 1:12 కూడా వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తోసుకొని పోయాను. మరి ఈ విధముగా మరి చాలా సందర్భాల్లో మరి పరిశుద్ధాత్మ యొక్క కార్యములు ఉనికి, క్రొత్త నిబంధన అని రాయబడినటువంటి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఉన్న 4 సువార్తల్లో కూడా పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు కూడా మనము చూసాం. అయినా కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పటికీ మరి దేవుడు సంఘానికి కృపావరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మ గురించి ఎందుకు వాగ్దానం చేయవలసి వచ్చింది అనేటువంటిది రాబోయేటువంటి తరగతిలో, క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పబడినటువంటి మాటలు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరుగట్టి ఫలింపు చేయను గాక. చెప్పబడిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ సంపూర్ణమే ఉన్నా